తాతయ్య తాతయ్య, ఈ భోజనాన్ని తీసుకోండి తాతయ్య. నీ భోజనాన్ని నాకిచ్చి నువ్వేం తింటావు తల్లి? అన్నం కావాల్సింది ఆకలితో ఉండే వాళ్ళకి. నాకు ఆకలిగా లేదు, మీరు తినండి తాతయ్య. ఇంత చిన్న వయసులో ఎంత బాగా మాట్లాడుతున్నావు. నిన్న భగవంతుడు చల్లగా చూడాలమ్మా. ఎక్కడికి వెళ్తున్నారు తాతయ్య? నువ్వే చెప్పావు కదా తల్లి, అన్నం కావాల్సింది ఆకలితో ఉండేవాళ్ళకని. ఆకలి నాకు కాదమ్మా, నా బిడ్డకు. అయితే మరి మీకు ఆకలిగా లేదా తాతయ్య? నేను ఆకలిని తట్టుకోగలనమ్మా, కానీ నా బిడ్డకు ఆకలిస్తే నేను తట్టుకోలేను. టీచర్ టీచర్, నాకు అమ్మ నాన్న లేరా? వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళారమ్మా. మరైతే నన్ను చూడటానికి ఎప్పుడు వస్తారు వాళ్ళు? వస్తారమ్మా, ఖచ్చితంగా వస్తారు. చాలా తొందరలోనే వస్తారు. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851. ఏంటి ఆలోచిస్తున్నావు నువ్వు? ఈ చోటుకొచ్చినప్పుడల్లా మర్చిపోయిన విషయాలు గుర్తుకొచ్చి కన్నీళ్ళు వస్తున్నాయి టీచర్. మర్చిపోయిన విషయాలు గుర్తుకొచ్చేదే బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి. వాటిని గుర్తు తెచ్చుకోకూడదు, మర్చిపోకూడదు. ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఫిక్స్. ఆ దేవుడు నా తల్లి తండ్రిని తీసుకొని మీల్లో వాళ్ళని చూసుకోమన్నాడు. మీరు థ్యాంక్స్ చెప్పకూడదు, ఆశీర్వదించండి చాలు. ఈ తల్లి ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటుందమ్మా. రా. అది సరే, నువ్వెలా ఉన్నావు? నీ వర్క్ అంతా ఎలా సాగుతుంది? ఏం చెప్పమంటారు, ఎప్పుడూ కంప్యూటర్లోనే కూర్చుని పని చేయడం చాలా బోర్గా ఉంటుంది టీచర్. నా నలుగురు ఫ్రెండ్స్ వెళ్ళిపోవడంతో లైఫే చాలా బోర్గా అనిపిస్తుంది టీచర్.
కళ్ళు మూసుకుంటే కలలు వస్తున్నాయి, కళ్ళు తెరిస్తే జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఉహుం. ఏమీ చేయక్కర్లేదు. ఒక మంచి కుర్రోని చూసి లవ్ చేసి పెళ్లి చేసుకో, అంతా సరైపోతుంది. లవ్వు పెళ్ళి శారీరక సుఖం కోసం లవ్ చేస్తారు, మోజు తీరిపోగానే వదిలేసి వెళ్ళిపోతారు. అలా పుట్టిన పిల్లల్ని ఇలాంటి అనాథాశ్రమంలో వదిలేస్తారు. నాకిలాంటి ప్రేమ పెళ్లిలో అస్సలు నమ్మకం లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. ప్లీజ్ నాతో వచ్చేయండి టీచర్. సారీ అమ్మా, నేను ఎవరికి ఇబ్బంది కలిగించకూడదనే ఇక్కడికొచ్చి జాయిన్ అయ్యాను. నేను నీతో పాటు వచ్చి నీకు భారం అవడం నాకిష్టం లేదు. నేను ఇక్కడే ఉంటాను. తల్లిలాగా చూసుకొని విద్య నేర్పించిన గురు మీరు. మీరు ఎప్పటికీ నాకు భారం కాదు. అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలా మీరు ఇక్కడ ఉండడం నేను చూడలేకపోతున్నాను. టీచర్ ప్లీజ్ నాతో వచ్చేయండి టీచర్. అనాథలో మేం కాదమ్మా, రక్తం పంచి జీవితం ఇచ్చిన వాళ్ళనే తీసుకుపోతాడు చూడు, ఆ దేవుడు అనాథ. అన్నీ ఉన్నా పెంచే యోగ్యత లేక పిల్లల్ని అనాథాశ్రమంలో వదిలేస్తారు చూడు, అలాంటి వాళ్ళే అనాథులు. నాకిక్కడే హాయిగా ఉంది. నేనెక్కడికి రాను, నన్ను ఇబ్బంది పెట్టకమ్మా. ఈ పిల్లలందరికీ ఒక మంచి గురువునయ్యి ఈ పిల్లల్ని ప్రయోజకులను చేయడమే నా లక్ష్యం. నేనెక్కడికి రాను. సారీ టీచర్, నేను మీ గురించి మాత్రమే ఆలోచించాను, వీళ్ళ గురించి నేను అసలు ఆలోచించలేదు. మీరు కూడా లేకపోతే నిజంగా వీళ్ళు అనాథలైపోతారు. నాకంటే ఎక్కువగా మీ అవసరం వీళ్ళకే ఉంది. బాయ్ టీచర్. అయినా ఇంటి నుంచి వచ్చేలొచ్చు కదా. వెళ్ళవే వెళ్ళు, ఏదో మీటింగ్ ఉందన్నావుగా. సరే టీచర్, బాయ్. బాయ్. జాగ్రత్త. హలో హలో మేడం, ఎక్కడున్నారు? మధుగారు, 10 నిమిషాల్లో రీచ్ అవుతాను అక్కడికి. ఓకే మేడం. ఓకే.